రాజకీయాల్లో వారసుడిని ప్రకటించడం పెద్ద విషయం కాదు. కానీ, ఆ నిర్ణయాన్ని ఎప్పుడు అమలు చేస్తారన్నదే అసలైన రాజకీయ వ్యూహం. నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ టీడీపీకి నాయకుడవుతాడని అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడు? 2029 ఎన్నికల తర్వాత లేక అంతకంటే ముందే అధికార పగ్గాలు ఆయన చేతికి వస్తాయా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న అత్యంత ఆసక్తికరమైన చర్చ. నమస్తే. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాడు? ఎందుకంటే 2029 ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. రాజకీయాల్లో ఇది చాలా తక్కువ సమయం కింద లెక్క. ఒక నాయకుడిని రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలంగా నిలబెట్టాలంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు. రాజకీయాల్లో ముఖ్యమంత్రులను ఎన్నికలకు 3 నెలల ముందు తయారు చేయరు. ఏళ్ల తరబడి నాయకత్వాన్ని తయారు చేస్తారు. ఎలా అంటే మొదట చిన్న బాధ్యతలు, తర్వాత పెద్ద శాఖలు, ఆ తర్వాత ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యం, పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం, జాతీయ స్థాయిలో గుర్తింపు, పెట్టుబడుల ప్రకటనలు, అంతర్జాతీయ సమావేశాలు ఇలా అన్నమాట. 2024 ఎన్నికల తర్వాత లోకేష్ విషయంలో చంద్రబాబు ఈ రకంగానే అడుగులు వేయడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా అసలు విషయంలోకి వెళ్ళే ముందు చంద్రబాబు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చంద్రబాబు రాజకీయాలను అర్థం చేసుకోకుండా ఈ కథను ముందుకు నడపలేం కాబట్టి. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంకా మిగిలి ఉన్న పెద్ద లక్ష్యం ఏంటి? కొందరు అమరావతి పూర్తి చేయడం అంటారు. మరికొందరు పోలవరం పూర్తి చేయడం అంటారు. ఇంకొందరు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల రాష్ట్రంగా మార్చడం అంటారు. ఇవన్నీ నిజమే కావచ్చు కానీ రాజకీయ కోణంలో చూస్తే వీటన్నిటికంటే పెద్ద సవాలు ఇంకోటుంది. అదే తన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని బలంగా నిలబెట్టడం. ఎందుకంటే టీడీపీ అనేది ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తర్వాత చంద్రబాబు పూర్తిగా తన ముద్ర వేసిన పార్టీ. దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ. ఇలాంటి పార్టీల్లో అత్యంత క్లిష్టమైన దశ ఏదైనా ఉంటే అది నాయకత్వ మార్పే. లోకేష్ ఇప్పుడు కేవలం ప్రభుత్వంలోనే కాదు, పార్టీలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కొత్త కమిటీలు, యువ నాయకులకు అవకాశాలు, డిజిటల్ వ్యవహారాల నిర్వహణ, సంస్థాగత మార్పులు ఇవి ఒక్కొక్కటి విడిగా చూస్తే సాధారణ మార్పుల్లా కనిపించొచ్చు. కానీ అన్నిటినీ కలిపి చూస్తే టీడీపీ కూడా కొత్త తరానికి అనుగుణంగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో నాయకత్వం మార్పు అంటే ఒక వ్యక్తిని మార్చడం మాత్రమే కాదు. పార్టీ ఆలోచన విధానం, పనిచేసే విధానం, ప్రజలతో మాట్లాడే విధానం వాటిలో కూడా మార్పు రావాలి. అప్పుడు మాత్రమే నాయకత్వం మార్పు పూర్తిగా జరిగినట్టు లెక్క. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. ఈ మొత్తం నాయకత్వం మార్పు ప్రక్రియ 2029 ఎన్నికల తర్వాత జరుగుతుందా? లేక ఎన్నికల కంటే ముందే జరుగుతుందా? ఇప్పుడు మనం లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రాజకీయాల్లో ఒక నాయకుడి భవిష్యత్తు కేవలం ఆ వ్యక్తి మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆయన వెనక ఉన్న పార్టీ, ఆ పార్టీ క్యాడర్, ప్రభుత్వ పనితీరు, ప్రజల మూడ్ ఇవన్నీ కలిపి ఒక నాయకుడిని తయారు చేస్తాయి. ఈ విషయంలో లోకేష్‌కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మాటే చెల్లుబాటు అవుతుంది. అంటే లోకేష్‌కు తనను తాను నిరూపించుకోవడానికి చుట్టూ ఒక సేఫ్ వాతావరణం ఉంది. తప్పు చేసినా దాన్ని సరిదిద్దే నాయకుడు పక్కనే ఉన్నాడు. ఇలాంటి అవకాశం మన దేశ రాజకీయాల్లో చాలా తక్కువ మందికి దొరుకుతుంది. కానీ ఈ అవకాశం భవిష్యత్తులో లోకేష్‌కి ఒక సమస్యగా కూడా మారే ప్రమాదం ఉంది. అదెలాగంటే లోకేష్ చేసే ప్రతి పనిని చంద్రబాబుతో పోల్చుకుంటున్నారు. ఇది లోకేష్‌ను ఎప్పటికీ వెంటాడే సమస్య. కాబట్టి లోకేష్‌కు ఎన్నికలు గెలవడం ఒక్కటే సరిపోదు.
తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కూడా ఆయన నిర్మించుకోవాలి. అది పరిపాలనలో కావచ్చు, ప్రజలతో మమేకం కావడంలో కావచ్చు, లేదా కష్టకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు. అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు అతన్ని గుర్తిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని 2029 ఎన్నికలకు ముందే లోకేష్‌కి అప్పగిస్తాడా? ఈ ప్రశ్నకు ఈరోజు ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలు రాజకీయ నాయకుడు కాదు. ఆయన ప్రతి నిర్ణయాన్ని వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోడు. మొత్తం రాజకీయ సమీకరణాలను తూకం వేసి తీసుకుంటాడు. అందుకే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. లోకేష్‌ను ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అనే నిర్ణయాన్ని ఆయన ఏదో ఒక ఎమోషన్‌కి లొంగిపోయి తీసుకోడు. లాభ నష్టాలను రాజకీయంగా బాగా లెక్కగట్టి నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు ముందు 2 దారులున్నాయి. ఒకటి 2029 ఎన్నికల వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగి ఎన్నికలను కూడా నిర్వహించడం. ఇది రాజకీయంగా చాలా సేఫ్ మార్గం. ఇక రెండోది ఎన్నికలకు కొంతకాలం ముందే లోకేష్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం. దాని ద్వారా ప్రజలకు ఇతడే భవిష్యత్తులో మీ నాయకుడు అనే మెసేజ్ ఇవ్వడం. దీనివల్ల లోకేష్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా వస్తుంది. అతని పనితీరును ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. కానీ ఈ రెండో దారిలో పెద్ద రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ అంటే ప్రతిరోజు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవడం. ఒక చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం పెద్ద సంక్షోభానికి దారితీయొచ్చు. ప్రజలకు అతడి పట్ల అంతవరకు ఉన్న అభిప్రాయం ఒక్క క్షణంలో మారిపోవచ్చు. అందుకే లోకేష్ రాజకీయంగా, పాలనాపరంగా, మానసికంగా సీఎం బాధ్యతల్ని మోయగలడన్న నమ్మకం కలిగాక మాత్రమే చంద్రబాబు ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తాడని అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో వీళ్ళందరికంటే పెద్ద శక్తి ఇంకోటి ఉంది. అదే ప్రజలు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఒక పార్టీ ప్రకటించవచ్చు. ఒక నాయకుడు వారసుడిని ఎంచుకోవచ్చు. కానీ ఆ నాయకత్వాన్ని అంగీకరించాలా వద్దా అనేది చివరికి ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఒక నాయకుడిలో ఏం చూస్తారు? మంచి వక్తనా, కష్టపడే వ్యక్తినా, వారసత్వాన్నా, ఇవన్నీ కొంతవరకు పనికొస్తాయేమో గానీ అన్నిటికన్నా ముందు ప్రజలు అడిగేది ఈ వ్యక్తి మన సమస్యల్ని అర్థం చేసుకోగలడా అని. రైతు సమస్యలొచ్చినప్పుడు, ఉద్యోగాల సమస్య వచ్చినప్పుడు, పెట్టుబడులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వరదలు, కరువు లేదా ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఈ నాయకుడు సరైన నిర్ణయం తీసుకోగలడా అని ఏ నాయకుడైనా మొదట ప్రజల్లో ఆ నమ్మకం కలిగించాలి. లోకేష్‌కున్న సమస్య కూడా ఇదే. ప్రజలు ఆయన్ను చంద్రబాబు కొడుకుగా కాకుండా స్వతంత్రంగా పనిచేసే నాయకుడిగా ఎప్పుడు చూస్తారు? లోకేష్‌ను సీఎం కుర్చీ ఎక్కించడంలో ఇదే చాలా కీలకమైన అంశం. రాజకీయాల్లో ఒక నాయకుడు నిలబడాలంటే వ్యక్తిత్వం ఒక్కటే సరిపోదు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పనితీరు కూడా బాగుండాలి. అంటే ఈ 3 ఏళ్లలో లోకేష్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ఆయన ఉపన్యాసాలు, పర్యటనలు మాత్రమే కాదు. టీడీపీ ప్రభుత్వం పనితీరు కూడా ముఖ్యం. ఉదాహరణకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పెంచగలిగితే, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు కనిపిస్తే, ఆ క్రెడిట్‌కి లోకేష్ కూడా భాగస్వామి అవుతాడు. ఒకవేళ ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి పెరిగితే, హామీలు నెరవేరలేదనే భావన కలిగితే, అభివృద్ధి ప్రజల జీవితాల్లో కనిపించకపోతే ఆ ప్రభావం లోకేష్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ప్రజలు వ్యక్తుల మీద మాత్రమే తీర్పులివ్వరు. మొత్తం ప్రభుత్వ పనితీరు మీద తీర్పిస్తారు. అందుకే 2029 ఎన్నికలు టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే కాదు, లోకేష్‌కి కూడా పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఇక్కడే మనకి ఇంకో డౌట్ కూడా రావచ్చు. లోకేష్‌ను క్రమంగా ప్రభుత్వానికి, ప్రజలకి పరిచయం చేసే బదులు ఒకేసారి 2029 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు కదా అని. దానికి సమాధానం చంద్రబాబు ఆలోచన విధానంలోనే దొరుకుతుంది. లోకేష్ సామర్థ్యాల గురించి ఆయన కన్నా బాగా తెలిసిన వ్యక్తి మరొకరు ఉండరు.
అలాగే ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంత కష్టమో, ఆ పార్టీ నాయకత్వాన్ని సజావుగా మార్చడం కూడా అంతే కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. భారత రాజకీయాల్లో ఎన్నో ప్రాంతీయ పార్టీలు నాయకత్వ మార్పు దగ్గరే బలహీనపడ్డాయి. కొన్ని పార్టీల్లో వారసత్వంపై అంతర్గత విభేదాలొచ్చాయి. మరికొన్ని పార్టీల్లో సీనియర్ నాయకులు అసంతృప్తికి గురయ్యారు. మరికొన్ని పార్టీల్లో కొత్త నాయకుడిని ప్రజలు అంగీకరించడానికి చాలా కాలం పట్టింది. బహుశా చంద్రబాబు అలాంటి పరిస్థితి టీడీపీకి రాకూడదని అనుకుంటున్నాడేమో. అందుకే తాను రాజకీయాల్లో ఇంకా చురుగ్గా ఉన్నప్పుడే లోకేష్‌ను దశల వారీగా ముందుకు తీసుకువస్తూ పార్టీ క్యాడర్‌ను, మంత్రుల్ని, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడని అనుకోవాలి. ఇంతవరకు మనం చంద్రబాబు వ్యూహం గురించి మాట్లాడుకున్నాం. లోకేష్ అర్హతల గురించి మాట్లాడుకున్నాం. ప్రజల విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏ నాయకుడి భవిష్యత్తునైనా నిర్ణయించేది ఆయనకున్న బలం మాత్రమే కాదు, ప్రత్యర్థికున్న బలం కూడా. ఈ రోజుకి జగన్ ఒక సాధారణ ప్రతిపక్ష నాయకుడు కాదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తన పార్టీ మీద పూర్తి పట్టు ఉన్న నాయకుడు, తనకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడు. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ బలమైన రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగుతున్న నాయకుడు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ముందున్న సవాలు జగన్ను ఎదుర్కోగల నాయకుడిగా లోకేష్‌ను తీర్చిదిద్దడం. లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంలో ఇదే చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. జగన్ లాంటి ప్రత్యర్థి ఉండగా లోకేష్‌కు ఎక్కువ బాధ్యతలు కట్టబెట్టడం వల్ల అది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రతి విషయంలోనూ లోకేష్‌కు, జగన్‌కు పోలిక తెస్తారు. ఎవరు ఎక్కువ సిన్సియర్‌గా మాట్లాడుతున్నారు? కష్టాల్లో ఎవరు తమకు అండగా ఉన్నారు? ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తున్నారు? లోకేష్ ముందు 2 పెద్ద రాజకీయ సవాళ్లున్నాయి. ఒకటి జగన్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం. రెండోది చంద్రబాబు సెట్ చేసిన రాజకీయ ప్రమాణాలను అందుకోవడం. ఎందుకంటే ప్రజలు లోకేష్ చేసే ప్రతి పనిని జగన్‌తో పోల్చడమే కాదు, చంద్రబాబుతో కూడా పోలుస్తారు. ఒకవైపు బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి, మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేక నాయకుడిగా నిరూపించుకోవాలి. అందుకే లోకేష్ రాజకీయ ప్రయాణం అంత సులభం కాదు. చివరిగా ప్రజాస్వామ్యంలో వారసత్వం అవకాశాన్నివ్వచ్చు, పార్టీ వేదికనివ్వచ్చు, అనుభవం బలాన్నివ్వచ్చు. కానీ అధికారాన్ని శాశ్వతం చేసేది మాత్రం ప్రజల విశ్వాసం ఒక్కటే.